క్యాబేజీలో ఎగ్ ఏసి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు ఎగ్ లాగేది కనేసి ఈసారి శనగపప్పు, పచ్చికారం వేద్దామనేసి పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకున్నాను. అలాగే శనగపప్పు కూడా 1 అవర్ కంటే ఎక్కువ నానిపోయిందనమాట. మనం ఫ్రై బాండ్లో వేసుకున్న ఫ్రై అయ్యేది. కానీ నేను కుక్కర్ ఎందుకు పెట్టాను నాకే అర్థం కాలేదనమాట. ఎందుకంటే మెత్తగా ఉడికిద్దాం అనుకున్నాను, అసలు ఏం అర్థం కాలేదు. అందుకనేసి కుక్కర్ ఏగో పెట్టాను కదా అనేసి కుక్కర్లోనే చేస్తున్నాను. అలా అని విజిల్ అయితే పెట్టలేదనమాట, తొందరగా మగ్గిపోయింది. ఎందుకంటే శనగపప్పు నానబెట్టాను కదా. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను, జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని చిన్నగా ఎంత సన్నగా కట్ చేసుకున్నానంటే చాలా సన్నగా కట్ చేశాను అనమాట క్యాబేజీ. అది కొంచెం బాగా వేగిన తర్వాత శనగపప్పు, ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అలాగే సాల్ట్ తగినంత వేసుకున్నాను. పచ్చిమిర్చిలో సాల్ట్ వేయలేదనమాట. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఉడికించేసాను. చూసారు కదా, విజిల్ కూడా పెట్టలేదు నేను, అందుకనేసి ఇంకా చూసారు కదా శనగపప్పు నానింది కాబట్టి తొందరగా మగ్గిపోయింది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు బదులు మనం పెసర